నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. బాబు భయపడ్డాడు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగేవేనా అనే అంశంపై విశ్లేషణ. ఉదయం పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి పీటెక్ రవి పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల అంశం, వాళ్ళు కోర్టుకు వెళ్ళిన అంశంపై, ముఖ్యంగా పులివెందుల వైసీపీ నేతలు భయపడ్డారు అనే కోణంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ అంశంపై ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వల్లెపు వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి చిన్నప్పలు విలేకరుల సమావేశాన్ని వారి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పటికైనా జరిపితే మేము సిద్ధం, కానీ ఎన్నికలు జరిపే విషయంలో నారా చంద్రబాబు నాయుడు భయపడుతూ ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికలు జరపడు, 100% జరపడు అనే ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాడు మాజీ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్. అదేవిధంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప కూడా మాట్లాడారు. డిఎస్సి సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి ఆయన కూడా మాట్లాడారు. ఈ వీడియోలో చూడండి. ఇలా ఈరోజు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలకు వైఎస్ కుటుంబీకులు భయపడుతున్నారు, నైతికంగా మేము గెలిచాము అని ఆయన చెప్పడం జరుగుతుంది. మీ చంద్రబాబు నాయుడు రాజకీయం మొత్తం స్టిల్ ఈ రోజుకి కూడా అది ఒక కుతంత్రమైన రాజకీయం. మున్సిపల్ ఎలక్షన్స్ 2 నెలల్లో పెడితే ఆయన సీఎంకి నిజంగా అర్హత ఉన్నట్లే లెక్క, కానీ ఆయన పెట్టలేడు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడదామా, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఉన్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయా, ఎప్పుడు వైఎస్ఆర్సీపీ సత్తా చూపించుకుందామని, నిరూపించుకుందామని. ఈరోజు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన ఒక బూచ్గా చూపుతా ఉన్నాడు. అవి జరిగే క్వశ్చనే లేదు. సర్వే దాని మీద తీసుకుంటారా, పాత ఓటర్ లిస్టును తీసుకుంటారా, బీసీ రిజర్వేషన్స్ 54%ని ఏ విధంగా అమలు చేస్తారు, అంతా కూడా బూటకపు ఎన్నికల స్టంట్ ఇదంతా. ఆయన బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తామని ఆయన చెప్తా ఉన్నాడు. ఇదంతా మోసమే, పేపర్ వర్క్ మాత్రమే చేస్తూ ఉన్నాడు. వాళ్ళతోనే కోర్టుకు వేపించుకోకపోతే అప్పుడు అడగండి, రేపు సుప్రీంకోర్టుకి 50% ఎక్కువ కాకుండా ఉండాలని సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ ఉంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు మోసపు బూటకపు హామీలతో బీసీలను మోసం చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో, బీసీల ఓట్ల కోసమే ఆయన బీసీలకి రిజర్వేషన్ పెంచుతూ ఆయన నిన్న ఒక మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ అదంతా మోసమే. ఇది అమలు కావాలంటే ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు పాస్ కావాల్సిందే. పార్లమెంటులో బిల్ పాస్ కాకుండా ఈయన 50% కంటే ఎక్కువ పోతే అది నిలబడదు. ఎవరో ఒకరితో ఆయన ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వేపిస్తాడు, ఆయననే ఎలక్షన్ నిలబెడతాడు. ఇది మాత్రం 100కు 100% నిజం. కొంచెమైనా బుద్ధిన్నోడు ఎవడైనా కూడా, రోజు పేపర్ చదివేవాడికి ఎవడైనా కూడా ఈ ఎలక్షన్ మొత్తం స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇది ఒక మోసం అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.
మా మీద ఏందయ్యా మీరు చేసేది? మేమెందుకు చేస్తాం? ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు రావాలా, ఎప్పుడెప్పుడు మీరు ఇచ్చిన హామీలు అమలు కాక నిలదీయాలని ప్రజలు కూడా, ప్రతి ఓటర్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. పక్కాగా ఎలక్షన్ జరగాల. మీది ఎంతనో ఈ పులివెందుల మున్సిపాలిటీలో కావచ్చు, పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు, మీ బలం ఎంతో మీకు ఖచ్చితంగా ప్రజలు నిరూపించి తీరుతారు. ఇది నిజం. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. నిన్నగాక మన వచ్చి 2 మినిస్టర్లు అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించి ఈ నియోజకవర్గంలో ఏమేమి మొదలుపెట్టినారు, ఏమి ఆగిపోయినవి, ఎంత డబ్బులు కావాలా అని ఊరిక తూతూ మంత్రంగా జరిపి మా నాయకుడి మీద కొంత బురద చల్లి వాళ్ళు వెళ్ళిపోయినారు. 2 సంవత్సరాల పైన అయిపోయింది. మీరు ఏమి అభివృద్ధి చేస్తున్నారా పులివెందులకి? మీరు మాట్లాడతారు. జెడ్పీటీసీ ఎలక్షన్ ఏ విధంగా గెలిచినారు మొత్తం పులివెందుల నియోజకవర్గంలో అందరికీ తెలుసు. అదే విధంగా ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారు. జెడ్పీటీసీ ఎలక్షన్ మాదిరే పోలీసులను, గూండాలను, రౌడీలను అడ్డం పెట్టుకొని ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని అనుకునేది ఒక మీకు నెరవేరని కళ. 100% నెరవేరని కళ. మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ ఎలక్షన్స్ కోసము, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు పెట్టినా, ఎప్పుడు అర్ధరాత్రి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లో మీద పోరాడతాం, కేసులను ఎదుర్కొంటాం, జైళ్ళకు పోతాం, న్యాయాన్ని గెలిపిస్తాం. జై తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ప్రెస్ మీట్ పెట్టి కాలేజీ పిల్లల గురించి, ఆ నుంచి అవినాష్ రెడ్డి గారిపై లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేసినారు. అది ఎందుకంటే ఒకటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సిపై పోరాటం చేసేటప్పుడు 3 పాయింట్లు వెలుగులోకి తీసుకొని వచ్చినారు. 1 వసతి దీవెన, 2 ఫీజు రియంబర్స్మెంట్, 3 నిరుద్యోగ భృతి. ఈ 3తో పాటు డిఎస్సి మీద కూడాపై అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది అని పోరాటం మొదలుపెట్టినారు. ఆ పోరాట ఫలితమే 3 రోజులు స్వచ్ఛందంగా విద్యార్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, డిఎస్సిలో దగాబడి మోసపోయిన అభ్యర్థులు కావచ్చు నిరాహార దీక్షలు చేసినారు. ఆ తర్వాత ర్యాలీలు కూడా అందరూ కలిసికట్టుగా దాదాపు 8,000 పైచులకు జనంతో విజయవంతం చేసి అవినాష్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినారు. అటువంటి సమయంలో ఆ వచ్చిన విద్యార్థులు వసతి దీవెన కోసం రావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం రావచ్చు. భవిష్యత్తులో కొంతమందికి నిరుద్యోగ భృతి రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినారు. దాంట్లో మీరు డిఎస్సి అనే మీరు చెప్తున్నారు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా, క్లియర్గా, మా అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ 3 పాయింట్లు కూడా దాంట్లో పెట్టడం జరిగింది. అవి కూడా మీరు తెలుసుకొని ఏదైనా కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడాలి. అలా లేకుండా ఊరికే లేనిపోయిన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. మరి ఇంకోటి, అవినాష్ రెడ్డి గారు ఆయనకి ముద్దనూరు నుంచి తాడిపత్రికి రోడ్డు అడిగినారన్నారు. ఆయన ఎవరండి? ఈ జిల్లాకు ఎంపీ. ఒక పులివెందుల ఎంత బాధ్యత ఉంటుందో ఆయనకు జమ్మలమడుగు మీద, బద్వేలు మీద, కమలాపురం మీద, మైదుకూరు మీద, కడప మీద, అన్ని నియోజకవర్గాల మీద కూడా ఆయనకు బాధ్యత ఉంది. వాళ్ళంతా ఓటు వేసి 3 సార్లు గెలిపించినారు. ఆ గెలిపించిన భాగంగా ఆ ముద్దనూరు అనేది మన కడప జిల్లా ఎంపీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ రోడ్డు ఆయన అడిగినారు. అందులో తప్పే ఉంది. మీ మాదిరి మినిస్టర్లను పిలిపించుకొని, మీ మాదిరి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను, ఇంకా పక్క జిల్లా ఎమ్మెల్యేలను పిలిపించుకొని డిన్నర్లు విందులు చేసుకొని ప్రజా సమస్యల గురించి ఏమి అడక్కోకుండా ఆయన ఏ రోజు చేయలేదు. ఆయన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్న ప్రతిసారి ఈ జిల్లాకు సంబంధించిన సమస్యలపై, అది మా మిత్రులు దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు, అది ఎయిర్పోర్ట్ల గురించి కావచ్చు, రైళ్ల గురించి కావచ్చు, రహదారి రోడ్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలపై ఆయన ఖచ్చితంగా తన గళాన్ని వినిపించి అక్కడి నుంచి ప్రభుత్వంలో లేనప్పటికి కూడా అవన్నీ శాంక్షన్ చేపించుకొని వచ్చిన నాయకుడు మా అవినాష్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడిని మీరు విమర్శిస్తారు కదయ్యా. సరే, 2 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది మీ ప్రభుత్వం వచ్చి.
పులివెందుల ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించినారో చెప్పండి. నిన్న మా ప్రభుత్వం నిన్న ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వం లేనప్పటికి కూడా ఒక రాజ్యసభ సభ్యుడు పరిమళ సత్వాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి పులివెందుల ప్రాంతంలో ఇంకా కొన్ని పెండింగ్లు ఉండి ఆ కోవిడ్ టైంలో 2 ఏళ్ళ తర్వాత మేము మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిందంతా 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు కోవిడ్ పోయింది. 3 ఏళ్లలో ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రతి పథకాన్ని నెరవేర్చినారు. ఇచ్చినవి ఇవనేటివి కూడా నెరవేర్చినాడు. అటువంటి అప్పుడు కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి. దానికి కూడా అవి కూడా పెండింగ్ ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఆయన మొత్తం ఆ డబ్బులు కూడా కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి సహాయం పడినారు. మీ ప్రభుత్వం ఉంది, మీ అందరూ కూడా అధికారంలో ఉన్నారు, మీకు మళ్ళీ అన్ని పార్టీలు కలిసి తోడుగా ఉన్నారు. ఏ నిధులు కేటాయించినారండి పులివెందుల కాన్స్టిట్యున్సీకి? ఇకపోతే దమ్మున్న నాయకుడు అవినాష్ రెడ్డి గారు. ఆయన దమ్ము ఏంది తెలుసా? ప్రతి ఒక్కరూ పదవి కోసం ప్రాకులాడతారు, ప్రతి ఒక్కరూ పదవిని పట్టుకొని వేలాడతారు. కానీ